మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలను. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. నాటి కాలములో ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాసారు. ఈ ఉత్తరములో యేసయ్య ప్రేమను గూర్చి, ఆయన చిత్త ప్రణాళిక చొప్పున మానవ జాతిని ఏ విధముగా నిర్ణయించాడు, నిర్ణయించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ ఉత్తరములో వ్రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు. మనలను ముందుగా నిర్ణయించిన తన మహిమకు కీర్తి కలిగినట్లు దేవుని మహిమపరుస్తున్నామా? భక్తి జీవితములో తగ్గించుకుని ఆయనను ఆరాధించగలుగుతున్నామా? ఆయన నిర్ణయముతో, ఆయన తలంపుతో మనలను ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరి మనము అలాగున ప్రార్థించగలుగుతున్నామా? ఆలోచన చేయమని ప్రభుపేట మీకు మనవి చేయుచున్నాను. రెండవదిగా మనం చూస్తే, మనలను ముందుగా నిర్ణయించిన ఆయన తన చిత్తానుసారము ఏ విధముగా ఉన్నదంటే, సమస్త కార్యములు మన పట్ల ఆయన జరిగించుచు ఉన్నాడు. ఎంతటి గొప్ప ప్రేమ! సర్వమానవ జాతిని నిర్మించాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు, పాపశాపము నుండి విడిపించుటకు ప్రాణమిచ్చాడు, తిరిగి ఆయన రాజ్యానికి నడిపించుటకు మానవుణ్ణి సంకల్పము చేత చిత్తానుసారంగా ఆయన ప్రేమించి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమేమిటో, ఆయన చిత్తమేమిటో తెలుసుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూస్తే, ప్రియులారా, మీరును సత్యవాక్యముననగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. యేసు ప్రభు వారిని, ఆయన నామముని నోటితో ఒప్పుకోవాలని, హృదయముతో ఆయన్ని ఆరాధించాలి. సమస్త పాపములు రుగ్మతులు కడిగి వేసుకుని రక్షణ పొందాలి. ఆయన సన్నిధిలో సాగిపోవాలి. అందుచేత మనలను ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయము చెప్పున మనము నడవాలని దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, సత్యవాక్యం. ఆయన వాక్యముకు లోబడి జీవించేవారిగా, ఆ సత్యమైన మాటలు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుందని వాగ్దానము చేశాడు రామాపత్రులో. గనుక సత్యవాక్యము వింటున్న నీవు సత్యములో నడిచే స్థిరత్వము, పరిశుద్ధత, భక్తి జీవితము కలిగి ఉండాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నారు. అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఆత్మచేత ముద్రింపబడి ఉన్నాము. అవును ప్రియులారా, దేవుడింత ప్రణాళిక చేత మనల్ని ముద్రించి మనకు ఆయన రాజ్యమునివ్వుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఎలాగూనైనా ఆరాధిస్తున్నాం? ఆ సత్యవాక్యముని విని నిర్లక్ష్యముకుంటున్నామా? వాక్య ప్రకారం బ్రతికే జీవితాన్ని కలిగి ఉన్నామా? నీవు ఆత్మచేత ముద్రింపబడాలంటే, ఆయన స్వార్థ చేత పట్టబడి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకునే వారిగా ఉండాలి.
అప్పుడు ఆయన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఏదో పై భక్తి చేయటం కాదు, కానీ భక్తిలో మాధుర్యాన్ని, భక్తిలో రుచిని ఎరిగివారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభుతో గడిపేవారిగా, ఆయన మీద ఆధారపడేవారిగా ఉంటే ఆయన ప్రతి సమస్యను విడిపిస్తారు. గనుక ఆయన వైపు చూద్దాం, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం, ఆయన వాక్యము కొరకు బ్రతుకు వారికి ఉందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి రోజు మాతో మాట్లాడుతూ వచ్చున్నారు. మీ చిత్తమును ప్రభు, మీ ప్రేమను ప్రభు ఎడల ఎంతో కృపనిచ్చావు నాయన. మాకు నీ నీతి రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డావు. నీ పోలికలున్న మమ్మలను మీరు నిర్మించిన మమ్మలను ప్రభు నాయన తండ్రి, పడిపోకుండా జారిపోకుండా పట్టుకుని నిలబెడుతున్నావేమిచ్చి మీరు రుణము తీర్చగలము నాయన తండ్రి. ముద్రింపబడిన మా జీవితాలని రాజ్యమునకు వారసులుగా మారుటకు నీ కృపా సహాయం పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. ఎవరే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి మీ సహాయమును పంపించమని, దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.